అది ఎవరితో వచ్చింది? రోజా వచ్చింది. అసలు విజయ్ గెలిచాడు. విజయ్ గెలిచినందుకు పవన్ కళ్యాణ్ బాగోకుండా లేపి లేపి తన్నారట సోషల్ మీడియాలో. సిగ్గుందా? నువ్వెవడికెళ్ళి సపోర్ట్ చేసావు? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు వెళ్ళి డిఎంకే స్టాలిన్ నాకలా స్టాలిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేసి విజయ్ గెలగానే విజయ్ ఏదో నువ్వు గెలిపించేసినట్టు మాట్లాడుతున్నావు. ప్లకార్డులు పైకి ఎత్తు పట్టుకోవడం వల్ల విజయ్ గెలిచాడా? నువ్వెన్ని ఎత్తావు? ఎన్ని ఎత్తినా సరే నగరంలో ఎందుకు ఓడించారు నిన్ను? ఎత్తనంలో నిన్ను మించిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు అవి? ఏదో పవన్ కళ్యాణ్ బాగోలేక నరేంద్ర మోడీ పిచ్చోడు మరి ఇంటికి మళ్ళీ పరామర్శిస్తాడు. నీకంటే బుద్ధి లేదు, వాళ్ళకు ఉంటుంది కదా. బాగోలేకుండా ఉన్నా సరే స్టిల్ తన శాఖల్లో ఎక్కడా కూడా పని ఆగకుండా కీలకమైన సమీక్షలు కంటిన్యూస్ గా ఇంటి దగ్గర నుండి చేస్తూ ఉన్నాడు. అది డెడికేషన్. మనలాగా బయటికి రిసార్ట్లకు వెళ్ళి క్రీడాోత్సవాల్లో పాల్గొనే టైప్ కాదు పవన్ కళ్యాణ్. నువ్వు చేసిన దరిద్రాలు బోల్డ్ ఉన్నాయి చెప్పాలంటే. అందుకే కదా ఎగిరెగిరి తన్నారు. నిజం చెప్పాలని, నీ భాషలో చెప్పాలని లేపు తన్నారు. తన్నినా బుద్ధి రాకుండా మైక్ తేగానే పవన్ కళ్యాణ్. నీ ముందు ఎవడైనా బుద్ధి లేక ఏ మీడియా ఎవడైనా మైక్ తెచ్చాడంటే పవన్ కళ్యాణ్. లేకపోతే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తపోతే నేను ఎవడు చూడ్డు. అసలు నువ్వు హీరోయిన్వేనా? ఇండస్ట్రీ నుండి వచ్చావా? నీకంటూ కొంత సొంత గ్లామర్ ఉండాలిగా. పవన్ కళ్యాణ్ పేరెత్తితే తప్ప నన్ను ఎవడు చూడ్డా అనే దిక్కుమాలిన పరిస్థితికి వచ్చేసావు.